ఇక ఇన్నాళ్ళు ఫామ్ హౌస్కే పరిమితం అయిండు అయిండు అని చెప్పి కారు ఎడ్డాలాడి కారు కూతలు కూసిన వాళ్ళందరికీ కామ్గా కౌంట్ డౌన్ ఇచ్చే పనుల పడ్డాడు కేసీఆర్ సారు. అసెంబ్లీలకు అడుగు పెట్టబోతున్నారు. తొందరలోనే 2 రోజులలో అసెంబ్లీలలో అందరి లెక్కలు తెలిసబోతున్నాడు. పెద్ద సిట్టానే తీసుకొని పోతున్నాడు అయ్యా మన కేసీఆర్ సారు. నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, నాతో మాట్లాడు, నీ లెక్క చెప్తా, సారని చెప్తాను. అందరూ భక్తి మీద సవాలంట. ఏమేమైతే తొడలు కొట్టిండ్లో, జబ్బలు దర్శిల్లో, గల్లాలు ఎగిరేసినరో గలందరికీ కేసీఆర్ సార్ సమాధానం చెప్పబోతున్నాడు. మరి ఏందో వార్త పురాగా వచ్చింది తెలుసుకుందాం పాండ్రి. అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూసేటోళ్లకు శుభవార్తేనేనోళ్ళ ఇది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ పెద్ద లీడర్ సారు ఎవరైతే ఉన్నాడో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు, ఆ సారు ఆధారపడబోతున్నాడు. ఈ ముచ్చట ఎవరు చెప్పిల్లనుకుంటున్నారు? స్వయంగా కేసీఆర్ సార్ కొడుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ సార్ చెప్పిండోలా. అసెంబ్లీ సమావేశాల మొట్టమొదటి గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ సార్ హాజరవుతాడని చెప్పి, బడ్జెట్ ప్రసంగంలో సుతం కేసీఆర్ పాల్గొంటాడని చెప్పి కేటీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్ ఇయ్యాల నామినేషన్ దాఖలు చేసిందన్న సంగతి మన అందరికి ఎరికైనదే. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ సార్ మీడియాతో మంచిగానే మాట్లాడిండు, శిష్యాడు కూడా చేసిండు అయ్యా. మార్చి 12 నుంచి కాబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ సార్ హాజరుపడబోతున్నాడని చెప్పి, ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిండు కేటీ రామారావు సారు. కానీ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడే మంచిదని చెప్పి ఒక కొడుకున్న అభిప్రాయం అని కూడా చెప్పుకుంటా వచ్చిండు కేటీ రామారావు సారు. కేసీఆర్ సార్ స్థాయికి ఆయనతో మాట్లాడే ధీటుగా ఉండే మనిషి ఎవరు లేరు అసెంబ్లీలో. కానీ తప్పని పరిస్థితులలో పబ్లిక్ కోసానికి అని చెప్పి అసెంబ్లీకి అత్తున్నాడు. ఆయన అట్లొచ్చుడు నా మనసుకు జరంత బాధ కలిగిస్తున్న ముచ్చట్నే అని చెప్పుకుంటా వచ్చిండు కేటీ రామారావు సారు. వాళ్ళ పిచ్చి మాటలు, పలికిమానుల దూషణలు, కారు కూతలు ఇననీకే కేసీఆర్ రావద్దనేది కొడుకుగా నేను అభిప్రాయపడుతున్నా. భారీ బహిరంగ సభకు వరంగల్ అనువైన ప్రాంతమని చెప్పి కేటీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండయ్యా. అన్ని రకాల రవాణా సదుపాయం ఉన్నదని అన్నాడు. ప్లీనరీ ముచ్చట్లలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బీఆర్ఎస్ పెద్ద సార్ కేసీఆర్ సార్ తొందరలోనే దీని మీద నిర్ణయం తీసుకుంటాడని క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చింది. ఎండలు ఎక్కువగా ఉండుతోని 2 సభలు పెడితే చాలా ఇబ్బంది పడతారు పబ్లిక్ అని భావన చేస్తున్నామని కూడా అన్నాడు. ఏదేమైనా కూడా శానొద్దుల తర్వాత ఉన్నట్టుండి అసెంబ్లీకి కేసీఆర్ సార్ రాబోతున్నాడన్న ముచ్చట తెలిసి తెలంగాణ పబ్లిక్ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారయ్యా. ఇక అందరికీ తెలుసు కేసీఆర్ సార్ అసెంబ్లీలో అడుగు పెడితే అస్సలు మాటల తూటాలు, కామెడీ పంచులు, టైమింగ్ డైలాగులతోని ఆలు దద్దరిల్తుంది అనుట్లలో ఎటువంటి డౌట్ అనుమానమే లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారయ్యా.